Hello everyone, this is Tirupati Tandra, Master Trainer and Business Coach, and welcome back to ever inspiring channel Inspire Soft Skills. ఒక్క అవకాశం వస్తే నేను ఏంటో చూపిస్తా అని చెప్పి ప్రతి ఒక్కడు అంటుంటాడు. ఎప్పుడు వచ్చేది అవకాశం? ఎప్పుడు ఆ అవకాశం వచ్చేది అని అడుగుతున్నాను. ఆ ఒక్క అవకాశం వచ్చిందో రాలేదో నీకెట్ట తెలుసు? ఎందుకంటే వచ్చిన ప్రతిసారి ఎప్పుడు ఎందుకులే అని చెప్పేసి వదిలేస్తుంటావు. వామ్మో ఇది మన వల్ల కాదని చెప్పేసి చాలాసార్లు వదిలేస్తుంటావు. ఇప్పుడేమో ఆ ఒక్క ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్నావు. ఏంటిది ఇదంతా? 100కి నీలాంటి వాళ్ళు 80 మంది ఉంటారు. ఎలాంటి ధైర్యం చేయకుండా వచ్చిన అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోకుండా అటు కాకుండా పోయిన వాళ్ళు కోకొల్లలు. అందులో నువ్వు ఒక్కనివి. అర్థమవుతుందా? తాడు బొంగరం లేకుండా లవ్ చేస్తావు, పెళ్లి చేసుకుంటావు, పోరగాళ్ళంటావు. సో లవ్ చేయడానికి, పెళ్లి చేసుకోవడానికి, పోరగాళ్ళంటానికి పెద్దగా డబ్బు అవసరం లేకపోవచ్చు, కానీ కథ ఇప్పుడు మొదలవుతుంది. కనడం అంటే పంది గంటుంది, పిల్లి గంటుంది, కుక్క గంటుంది, నువ్వు కూడా గంటావు. తేడా ఉంటుంది. తేడా ఏంటో తెలుసా? వారిని పెంచి పెద్ద చేసి భావి భారత పౌరులుగా తీర్చిదిద్ది గొప్ప వ్యక్తులుగా సమాజానికి ఇవ్వడం అనేది నీ కనీస బాధ్యత. ఈ బాధ్యతలను నెరవేర్చాలంటే ఒక్క అవకాశం రాకపోద్దా నేనేంటో చూపిస్తా, ప్రూవ్ చేసుకుంటా అని చెప్పేసి వచ్చిన ప్రతి అవకాశాన్ని చేజార్చుకుంటుంటే ఇప్పుడు ఈ బాధ్యతలను నెరవేర్చేది. దాందే ఉంది సార్, నాకు బోర్డేజ్ ఉంది, ఒక్క అవకాశం రాకపోద్దా నేనేంటో చూపిస్తానని చెప్పేసి వచ్చిన అవకాశాన్ని చేజార్చుకుంటే పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది, చేతికి చిప్ప మిగులుతుంది. మెయిన్ సిటీ చౌరస్తాలో నీ అశ్రద్ధ వల్ల, నీ బాధ్యత లేని తరం వల్ల కార్ ఆపితే నీ వెనకాల 100 కార్లు ఆగుంటాయి. ఆ కార్ ఆగడానికి కారణం నువ్వవుతావు. నీ వల్ల ట్రాఫిక్ జామ్ అవుతుంది. ట్రాఫిక్ జామ్ చేయడం వల్ల పోలీసు నీకు ఫైన్ వేస్తారు, మూల్యం చెల్లించాల్సి వస్తుంది. కానీ నీ జీవితం అనే ప్రయాణంలో నీ అశ్రద్ధ వల్ల, నీ చేతకంతనం వల్ల, నువ్వు ముందుకు వెళ్ళకపోవడం వల్ల, సక్సెస్ అవ్వకపోవడం వల్ల నీ వెనకాల వచ్చే నీ కొడుకు, వాడి కొడుకు అందరూ నీ వల్ల ట్రాఫిక్ జామ్తో ఇరుక్కుపోయి డెవలప్ కాకుండా, సక్సెస్ కాకుండా నీ వెనకాలే మిగిలిపోతారు. దానికి కారణం నువ్వవుతావు. శిక్ష ఏంటో తెలుసా? నీ వంశం నిన్ను తిట్టుకుంటుంది. నీ కనీసం నీ ఫోటోకి దండ కూడా వేరు. అవసరమైతే నీ ఫోటో కనిపించకుండా, సమాజంలో ఎక్కడ కనిపించకుండా జాగ్రత్త పడతారు. ఈ సమాజం ఎవరిని గుర్తుపెట్టుకుంటుంది తెలుసా? నేము, ఫేము, డబ్బు సంపాదించిన మాత్రమే. ఒక్క అవకాశం రాకపోతుందని వెయిట్ చేసి వచ్చిన అవకాశాన్ని చేజార్చుకుంటే దీపం మారిపోతుంది, జీవితం చేజారిపోతుంది. నువ్వు కన్నా నీ పిల్లోడు నీ సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్నాడు. అడిగినవన్నీ ఇస్తావని, మంచి చదువు చదివిస్తావని, వాని కార్లో దింపుతావని. కానీ నువ్వే చేస్తున్నావు తెలుసా? వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోకుండా ఒక్క అవకాశం కోసం వెయిట్ చేస్తున్నావు. నీ భార్య నీ సక్సెస్ కోసం వెయిట్ చేస్తుంది, సమాజంలో గౌరవంగా బ్రతికేలా చేస్తావని, చుట్టాలు బంధువుల దగ్గర తలెత్తుకునేలా చేస్తావని. కానీ నువ్వేం చేస్తున్నావు తెలుసా? వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోకుండా నీ చేతగాంతరంతో, నీ అశ్రద్ధతో దాన్ని చేజార్చుకొని మళ్ళీ ఒక అవకాశం కోసం వెయిట్ చేస్తున్నావు. డబ్బుంటే సుబ్బిగాని సుబ్బారావు గారు అంటారన్న విషయం మర్చిపోయినావా? డబ్బుంటే తప్ప సమాజం నిన్ను గుర్తించదు, మర్యాద ఇవ్వదు అన్న విషయం గుర్తులేదా? నీ ఇంటికి ఉన్నోని కార్డు రావాలన్నా, కార్ రావాలన్నా, జాగ్రత్తగా విను, కార్డు రావాలన్నా, కార్ రావాలన్నా వానికి సరి సమానంగా ఉంటే తప్ప రాదన్న విషయం యాది మర్చుంటావు. అన్నో, నీ సీటు కింద ఉంది కేవలం 5 నుంచి 10 సంవత్సరాలే. ఇంకా 100 సంవత్సరాలు బ్రతుకుతానేమో, 100 సంవత్సరాలు సూపర్గా ఉంటున్నామని అని చెప్పేసి అనుకుంటున్నామని గుర్తు చేస్తున్నా. ఈ 69 సంవత్సరాల్లో అడుగాకుండా నీకు తెలియకుండానే కొన్ని సంవత్సరాలు గడిచిపోయినాయి. ఈ మిగిలిన సంవత్సరాలలో నీ మీద ఆధారపడ్డ వాళ్ళ కోసం, వాళ్ళని సంతోష పెట్టడానికైనా జీవించు. ఇంతకీ ఒక్క ఛాన్స్ వస్తే నేనేంటో ప్రూవ్ చేస్తాను అనుకుంటున్నావు కదా? అత్యంత బీద కుటుంబం నుంచి వచ్చి కష్టాల అంతు చూసి నీలాంటి 100,000 మందికి ఆర్థిక స్వతంత్రాన్ని ఇచ్చిన నేను నీకు కూడా ఆర్థిక స్వతంత్రాన్ని ఇవ్వడానికి, ఒక్క ఛాన్స్ ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. రా, నాతో ఒక్క 3 సంవత్సరాలు పనిచేయి. నీ వ్యాపారం వల్ల పెట్టకు, నీ జాబ్ వల్ల పెట్టకు. నీ రోజులో 2 గంటలో 3 గంటలో ఒక్క 3 సంవత్సరాలు నాతో వర్క్ చేయి. సో జనరేషన్ టుగెదర్ ఇన్కమ్, ప్యాసివ్ ఇన్కమ్ తీసుకునే ఒక అద్భుతమైన ఛాన్స్ నీకు ఇస్తాను. నాతో వర్క్ చేసే ఛాన్స్, అద్భుతమైన ప్యాసివ్ ఇన్కమ్ ఛాన్స్ నీకు కావాలనుకుంటే ఈ కింద నెంబర్ కనిపిస్తుంది. ఏ చదువు, నీ ఏజ్, నువ్వు ఉండే ప్లేసు, సిటీ ఒక్కసారి మెసేజ్ చేయి. మా టీం నీతో మాట్లాడతారు, నేను సెలెక్ట్ చేస్తారు, నా ముందు కూర్చోబెడతారు. మిగతాదంతా నేను చూసుకుంటాను. ఏమంటావు? రెడీయా? అయితే నీ డీటెయిల్స్ పంపించు. ఒక్క విషయం గుర్తు చేస్తున్నాను, నన్ను టెస్ట్ చేయడానికి మెసేజ్ చేయకు. నీ జీవితాన్ని సెటిల్ చేసుకోవడానికి నాకు మెసేజ్ చేయి. మిగతాదంతా నేను చూసుకుంటాను. ఆల్ ది బెస్ట్. నీకోసం వెయిట్ చేస్తుంటాను. మీ తిరుపతి తాండ్రా, సైనింగ్ ఆఫ్.